రోడ్డుపై పల్లీలమ్ముతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వారే ఒరిస్సాకు చెందిన సంబాల్పురి పోయెట్ డాక్టర్ హల్దార్ నాగ్ గారు. వీరి చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆర్థిక పరిస్థితులు బాగోలేక 3వ తరగతిలోనే చదువు మానేసి పనిలో చేరారు. ఆ తర్వాత స్కూల్లో వంటవాడిగా పనిచేస్తూ అక్కడే రాయడం చదవడం కూడా నేర్చుకున్నారు. స్కూల్లో పిల్లలు చదువుతున్న పద్యాలు కవితలు విని తనకు కూడా ఏదైనా రాయాలనే కోరిక కలిగింది. ఆ సమయంలోనే వారి మొదటి కవితను రాశారు. దాని తర్వాత హల్దార్ గారు రాసిన కవితలన్నీ కలిపి ఒక బుక్ కూడా ప్రింట్ చేశారు. దాంతో బాగా పాపులర్ అయిపోయారు. హల్దార్ గారు సోషల్ ఇష్యూస్, నేచర్, రిలీజియన్, మైథాలజీ అండ్ ఫైటింగ్ ఆపరేషన్ వంటి రెగ్యులర్ ఇష్యూస్ పైనే ఎక్కువగా కవితలు రాసేవారు. సాహిత్య రంగంలో హల్దార్ గారు చేసిన కృషికి గాను 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది. కవి హృదయం కళకు బానిసే కాని ఆస్తులకు అంతస్తులకు కాదు అన్నట్టు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినా కూడా ఇప్పటికీ వీధుల్లో పల్లీలమ్ముతూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.